ఎందుకు నాన్న ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు? నువ్వెక్కడున్నావో అనేది తెలిస్తే కానీ కాపాడుకోలేనే. ఎక్కడని వెతికేది నిన్ను? జైలుకి ఒక అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పారిపోయాడని జైలర్ గారు చెప్పారు. ఆ అమ్మాయి ఎవరై ఉంటారు? చెప్పండి, ఎందుకు వచ్చారు? పోలీసులు వచ్చే ముందు రోజా ఇంట్లో లేదు. వాళ్ళు వచ్చాకే టెన్షన్గా ఇంట్లోకి వచ్చింది. నాన్న దగ్గరికి వెళ్ళింది ఇదే అయి ఉంటుందా? ఒకసారి అడుగుదాం. నా మెడే కోస్తావా? నేను ఈ జన్మలో క్షమించను. ఏంటే? చూసేసానులే, నువ్వే నాన్న దగ్గరికి వెళ్ళావని కన్ఫర్మ్ అయిపోయింది. కవర్ చేసుకోకు. సరే, నేనే. ఇప్పుడేంటంట? అసలు నువ్వు దేనికి వెళ్ళావు? ఇప్పుడు దీని గురించి చెప్పను. నిన్నేనే. నాన్నని కలవడానికి ఎందుకు వెళ్ళావు? నీ మెడ మీద నాన్న ఎందుకు కత్తి పెట్టి తప్పించుకున్నాడు? ఆయనకేం చెప్పావు? అలా గుడ్లేసుకొని చూడకుండా త్వరగా నిజం చెప్పు. చెప్పి డిస్కస్ చేసే అంత గొప్ప మ్యాటర్ ఏం లేదులే. ఎందుకో నా మనసుకు ఆయన్ని చూడాలనిపించి వెళ్ళాను. ఆయన మనసులో నా మీద ఏం కోపం పెట్టుకున్నాడో ఏమో. తప్పించుకోవడానికి ఇదే అవకాశం అనుకున్నాడు. నన్ను అడ్డం పెట్టుకుని పారిపోయాడు. ఇంతే, చాలా. సరిపోదు. నాన్న నిన్ను ఎక్కడ వదిలిపెట్టాడో చెప్పు. ఆయనేం వదిలిపెట్టలేదు. ఒక చోట వెహికల్ ఆగిపోతే నన్ను వెళ్ళిపోమని ఆయన పారిపోయాడు. సరే, ఆ చోటెక్కడా? నేను చెప్పను. కన్ను కూతురని కూడా చూడకుండా ఇంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తాడా? మండిపోతుంది. ఆయింట్మెంట్ రాసుకో, తగ్గిపోతుంది. నువ్వు నాన్న పట్ల ప్రవర్తించిన దానికన్నా ఇది ఎక్కువేం కాదులే గాని పిచ్చి పట్టుదలకి పోకుండా ఆ ప్లేస్ ఎక్కడో త్వరగా చెప్పు. నాన్న ఆ పరిసర ప్రాంతంలోనే ఉండుంటారు. నేను వెళ్ళి వెంటనే పోలీసులకు అప్పచెప్తాను, జైలుకి తీసుకువెళ్తారు. నేను చెప్పాను కదా. ప్లీజ్ అక్క, పోలీసులకు కనిపిస్తే నాన్నని కాల్ చేస్తారే. ఆయన్ని కాపాడుకోవాలి, దయచేసి చెప్పు. లేదే, నువ్వు కాళ్ళు పట్టుకున్నా కూడా నేను చెప్పను. హీస్ ఎ చీటర్. నువ్వేం చేసావే? ఓ తెగ రెచ్చిపోతున్నావు. అసలు నీ అంత చీటర్ ఎవరైనా ఉంటారా? నాన్నంటున్నావు. అంటాను. నాకు వినేంత టైం లేదు. ఇప్పుడు చెప్తావా లేదా? బతిమలాడుతున్నాను కదా అని ఎక్కువ చేయకు. చేస్తానే. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ పిల్లకి ఇంకా నా చేతుల్లో ఉందన్నది మర్చిపోతున్నట్టున్నావు. నీ గుట్టంతా నీ అత్త దగ్గర రట్టు చేశానే అనుకో. నీ బతికిక కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చేయమంటావా చెప్పు. అటు నాన్న, ఇటు నువ్వు నాకు శనిలాగా దాపురించారు కదే. సోది వద్దు. చెప్తున్నావా లేదా? ఆ బండి ఎక్కడ ఆగింది? హాకీంపేటలోనే ఆ డొక్కు బండి ఆగిసొచ్చింది. ఆ మహానుభావుడు అక్కడి నుంచే పారిపోయాడు. చాలా. ఇక నేను వదిలేస్తావా? ముందే చెప్పచ్చు కదా. నువ్వు మారవే. నిజమే, మారాలి. చూపించే ఆశలకి మోసపోకూడదు, ఇలా కూయించుకోకూడదు. అసలు జైలు నుంచి పారిపోవాల్సినంత అవసరం రామచంద్రయ్య గారికి ఏమొచ్చింది? ఏం అర్థం కావట్లేదే. బాబు, బాబు, మా నాన్న ఎక్కడున్నారో తెలిసింది. వెళ్దాం బాబు. ఎక్కడున్నారు చామంతి? హకీంపేట బాబు. అక్కడే బండి ఆగిపోయిందంట. ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఉండుంటారు. ఉండొచ్చు. ఇది నీకెవరు చెప్పారు? ఇప్పుడు దాని పేరు చెప్తే రోజాకి ఎలా తెలుసని అడుగుతారు. ఇది ఎక్కడికో పోతుంది. చామంతి,
ఎవరు చెప్పారో అని అడుగుతున్నా. మా ఊళ్ళో ఒక ఆయన చూశాడంట బాబు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. అయితే నిజమే అయి ఉంటుంది. బాబు, ఎస్ఐ గారికి కూడా ఫోన్ చేసి మనతో పాటు రమ్మని చెప్పండి బాబు. నాన్న కనబడగానే వాళ్ళకే అప్పచెప్దాం. వాళ్ళు మనకు కూడా వస్తేనే నాన్న మీద ఉన్న షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ని వాళ్ళు ఫాలో కాకుండా ఆపగలం. అవును చామంతి, నేను చెప్తాను. పద. ఆ. రా. పోలీసులు వస్తున్నారు బాబు. ఏంటి ప్రేమ గారు ఇక్కడికి రమ్మన్నారు? సార్, మా నాన్న ఎక్కడున్నారో కనుక్కొని మేమే మీకు అప్పచెప్తాం సార్. ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించండి. ఆయన ఏం చేయకండి సార్. ఈ సాయం చేస్తారని బాబుగారు మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు సార్. ముందు మీరు అతను మా కస్టడీకి ఇస్తేనే కదా మేమేమైనా చేయగలం. ఎస్ఐ గారు, రామచంద్రయ్య గారు ఒక చోట కనిపించారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు మాతో వచ్చారంటే మీకు ఆయన అప్పచెప్తాం. ఆ చోటు ఏదో చెప్పండి, మేమే వెతుకుతాం. మేము వస్తాం సార్. మీ పాటికి మీరేమైనా నిర్ణయం తీసుకున్నారంటే అది జీవితాంతం వేధిస్తుంది సార్. మా నాన్నని కోల్పోయి నేను అసలు బతకలేను సార్. ప్లీజ్ సార్. సరే, మేమేం చేయంలేండి. బుల్లెట్ తగిలాక కూడా తప్పించుకున్నాడు వీడు. నువ్వు ఎక్కడ దక్కున్నా వదలనరా నిన్ను. మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడేనా సార్? అవునా ఎస్ఐ గారు, ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉంటారని మా అనుమానం. మీ అనుమానాన్ని పట్టుకుని ఎక్కడున్నాడని కనిపెడతాం సార్. ఏదో ఒక క్లూ దొరుకుతుంది సార్. చూద్దాం రండి. పదండి సార్. బాబు, ఏమేం చామంతి? ఇదిగోండి బాబు. బాబు, ఈ రక్తం నాన్నదే అయి ఉంటుందా? ఆయన్ని కాల్చేసి ఉంటారా? ఎస్ఐ గారు, వేరే టీం ఏమన్నా ఆయన వెతుకుతున్నారా? జైలర్ వాళ్ళే వెతుకుతున్నారు. సార్, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి సార్.